పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో నిర్వహించిన రాస్తారోకోలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి లీలామోహన్. నెల్లూరు నగరంలో కూడా గాంధీభవన్ సెంటర్ నుంచి అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో ఈఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఈరోజు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకొకసారి, వారానికి 3 సార్లు, నెలకి 20 సార్లు ఇవాళ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారు. అయితే జీఎస్టీ పేరుతో దేశవ్యాప్తంగా వసూలు చేసినటువంటి ఖజానా అంతటినీ తిరిగి 50% ఆయా రాష్ట్రాలకు పంపించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఆ బాధ్యత నుంచి పక్కకు తొలగి ఇవాళ అదాని అంబానీలకు కట్టబెట్టేటువంటి పరిస్థితులు ఇవాళ పేద ప్రజానికానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. దీనికి పదే పదే వామపక్ష పార్టీలు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా మాత్రం ఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సీమ పుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, నిన్నటి వరకు నీ ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం ఉందని నువ్వు ఎగురులు ఎగరుతా ఉన్నావు, ఎన్నెన్నో ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. నిన్ననే పశ్చిమ బెంగాల్లో 20 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం జరిగింది. ఇంకా నీ పప్పులు కూడా కేంద్రంలో ఉడకవు. అటు జగన్మోహన్ రెడ్డిని, నిన్ను ఇద్దరిని కూడా అకాల పాతాళానికి తెచ్చేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇద్దరు కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజల యొక్క న్యాయమైనటువంటి కోరికలపైన గొంతెత్తి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా జీఎస్టీ రూపంలో రావాల్సిన నిధుల్ని సమీకరించి పెంచిన గ్యాస్ డీజిల్ ధరలని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, తగ్గించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐతో పాటు వామపక్షాల అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.